నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ దాదాపు క్లైమాక్స్ కి చేరిన కొండా సురేఖ వివాదం మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలనే యోచనలో హైకమాండ్ వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారం చెల్లింపు మూడో విడతగా 250 కోట్లు అందించిన సీఎం చంద్రబాబు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొండా సురేఖ చిన్నారెడ్డి అంశాలపై చర్చ రాజగోపాల్ రెడ్డి అంశంలో నిర్ణయం తీసుకోనున్న ఛాన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం సిఐఎస్ఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు నితిన్ నబీన్ అధ్యక్షత బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం సమావేశం బీజేపీ బలోపేతం సంస్థాగత అంశాలపై భేటీలో చర్చ ఇక డీటెయిల్స్ చూస్తే వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిహారం చెక్కును అందించారు క్యాంపు కార్యాలయంలో 2027 నిర్వాసిత కుటుంబాలకు 250 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు అనంతరం నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మార్కాపురం జిల్లా ప్రజాప్రతినిధులు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు పాల్గొన్నారు ఇక వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిహారం చెక్కును అందించారు క్యాంపు కార్యాలయంలో 2027 నిర్వాసిత కుటుంబాలకు 250 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు అనంతరం నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మార్కాపురం జిల్లా ప్రజా ప్రతినిధులు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వెలిగొండ కరువు పీడితమైనటువంటి ప్రాంతం ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి ఒక వరం వెలిగొండ అటువంటి వెలిగొండ ఆ రోజు 1996లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయి మళ్ళీ ఈరోజు 2026 ఆగస్టు 31వ తేదీకి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది ఫస్ట్ ఫేజ్ ద్వారా నీరు వస్తుంది అని అంటే ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్కాపురం ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు 23 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి వెలిగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈవేళ ఆ యొక్క జిల్లాల నుంచి ఆ యొక్క ప్రజల నుంచి ఆ రైతుల నుంచి ఆ నిర్వాసితుల నుంచి కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.7 అంటే 10.70 టీఎంసీల నీటిని నల్లమలై సాగర్కి తీసుకురావాలని ఆ నల్లమలై సాగర్కి వచ్చినటువంటి 10 టీఎంసీల ద్వారా మరి ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ మెయిన్గా నల్లమలై సాగర్లో ఈ అమృత్ తోటి అలాగే అనేక పట్టణాలకి అనుసంధానం చేసినటువంటి ఆ యొక్క జేజీఎం జల్ జీవన్ మిషన్ ఇవంటి అన్నిటికీ కూడా గ్రామాలకి ఆ పట్టణాలకి త్రాగునీరు ఈ సంవత్సరం అందేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు లండన్ లో 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తలతో సీఎం సమావేశమై తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్య పరిశోధన అవకాశాలపై చర్చించారు
హైదరాబాద్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువత ఉద్యోగ నిపుణులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పరిశోధన అవకాశాలు అందించాలని కోరారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలత వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్ ను ఆహ్వానించారు. అనంతరం సోమల్వేల్ కాలేజీని సందర్శించి ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. లండన్ లో 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తలతో సీఎం సమావేశమై తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్యా పరిశోధన అవకాశాలపై చర్చించారు. హైదరాబాద్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువత ఉద్యోగ నిపుణులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పరిశోధన అవకాశాలు అందించాలని కోరారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలత వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్ ను ఆహ్వానించారు. అనంతరం సోమర్వేల్ కాలేజీని సందర్శించి ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం సిఐఎస్ఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలల గడువు ఇచ్చి నవంబర్ 17 నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేయించాలని ఆదేశించింది. 2024 వరకు స్టీల్ ప్లాంట్ లో 1500 మంది వరకు సిఐఎస్ఎఫ్ బలగాలు విధులు నిర్వహించాయి. అనంతరం దశల వారీగా సిబ్బందిని ఉపసంహరించారు. ప్రస్తుతం 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఉన్నారు. వీరిని కూడా వెనక్కి తీసుకోవాలని ఆదేశించడంతో స్టీల్ ప్లాంట్ పై కొత్త సందేహాలు నెలకొన్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్. థ్యాంక్ యూ. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీన్ని ప్రైవేటీకరణ చేస్తారని అనుకుంటున్న తమలోనే మొత్తం సిఎస్ఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 3 నెలల పాటు గడువిచ్చి నవంబర్ 17వ తేదీ నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేయాలని ఈ ఉత్తర్వుల్లో ఆదేశాలు ఉన్నాయి. అంటే 2024 వరకు కూడా స్టీల్ ప్లాంట్ లో 1500 మంది వరకు సిఎస్ఎఫ్ బలగాలు నిధులు నిర్వహించాయి. అయితే అనంతరం దశల వారీగా సిబ్బందిని ఉపసంహరిస్తూ వచ్చారు. మరోపక్క యూనియన్ నాయకులు కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళని ఉపసంహరించి వచ్చారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో కొనసాగుతున్న ఈ 350 మంది సెక్యూరిటీని, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బందిని కూడా ఇప్పుడు వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడంతో కొత్త సందేహాలు వస్తున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై యూనియన్ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. థ్యాంక్ యూ ఈశ్వర్. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో కారులో గంజాయి తరలింపు ఘటనలో ఎస్ఐపై అధికారులు చర్యలు తీసుకున్నారు. సంతమాకులూరు ఎస్ఐ నాగ మల్లేశ్వరరావును వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బల్లికురవ ఎస్ఐకు ఛార్జ్ మెమో ఇచ్చారు. ఇటీవల 2 ఎస్ఐలు కారులో వెళ్తుండగా శంకరవరపాడు వద్ద కారు ఓటను ఢీకొంది. ఇక ఈ ఘటనలో కారులో గంజాయి బయటపడటంతో ఎస్ఐల తీరుపై విమర్శలు వచ్చాయి. ఘటనపై ఐజీ, ఎస్పీలు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ఐలపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో కారులో గంజాయి తరలింపు ఘటనలో ఎస్ఐపై అధికారులు చర్యలు తీసుకున్నారు. సంతమాకులూరు ఎస్ఐ నాగ మల్లేశ్వరరావును వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బల్లికురవ ఎస్ఐకు ఛార్జ్ మెమో ఇచ్చారు. ఇటీవల 2 ఎస్ఐలు కారులో వెళ్తుండగా శంకవరపాడు వద్ద కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో గంజాయి బయటపడటంతో ఎస్ఐల తీరుపై విమర్శలు వచ్చాయి. ఘటనపై ఐజీ, ఎస్పీలు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ఐలపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ బీజేపీ నేతలపై అధిష్టానం నిఘా పెట్టిందా? ఇతర పార్టీల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపారని ప్రచారంపై ఆరా తీస్తుందా? నేతల కదలికలపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం ఫోకస్ పెట్టారా? కొందరు లీడర్లకు స్వయంగా ఫోన్ చేస్తున్నారా? బీజేపీ అంతర్గత రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. మరి పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏఐసీసీకి చెందిన కీలక నేతలతో సంప్రదింపులు జరిపారనే ప్రచారం చర్చగా మారింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఓ ఎంపీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి చెందిన ముఖ్యులతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో సదరు నేత ఎవరన్న అంశంపై బీజేపీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న కమల దళానికి ఈ అంశం తీవ్రంగా డ్యామేజ్ చేసే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, ఏదైతే బీజేపీలో గత కొంతకాలంగా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరిగిన అనంతరము ఒక బీజేపీకి సంబంధించిన ఎంపీ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఏఐసి నేతతో కలిశారు, ఆయనతో మాట్లాడారనేది హాట్ టాపిక్ గా మారింది. ఎవరైతే బీజేపీకి చెందిన ఎంపీ ఎవరు అనే దానిపైన ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారు, ఏ విషయాలపై మాట్లాడాలనే దానిపైన నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే ఒక ఎంపీ ఆ కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నాడో రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన విషయాలు చర్చించినట్టుగా జరుగుతుంది. అయితే ఎందుకు అక్కడికి వెళ్ళి మాట్లాడాడు, ఎవరితో మాట్లాడి ఆ ఎంపీ ఎవరన్నది కూడా పార్టీ అధిష్టానం అదే విధంగా రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఎవరైతే అనుమానాస్పద నేతలు ఉన్నారో, ఎవరైతే ఎక్కడెక్కడ ఇతర పార్టీ నేతలతో సఖ్యతగా ఉన్నారో, ఇతర పార్టీ నేతలతో మాట్లాడడం ఎవరైతే ఉన్నారో అలాంటి నేతలపై ఆ నేతలతో కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఏమేమి ఎందుకు అనేది ఒకవైపు చెప్తుంటే మరోవైపు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎవరికి లేదు, పార్టీల సమన్వయం కోసం అదేవిధంగా సఖ్యత కోసమే మాట్లాడుతున్నట్టు కూడా సమాచారం అందిస్తున్నారు. అయితే దీనికి ప్రధానంగా రాష్ట్రానికి చెందిన ఎంపీ ఏఎస్సీ ప్రధాన కార్యదర్శి అదే కాంగ్రెస్ నేత ప్రముఖ నేతలను కలవడం పైన ఇప్పుడు అధిష్టానం దృష్టి పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పార్టీలో ఒకవైపు ఇలాంటి చర్చ జరుగుతుంది, పార్టీలో సమన్వయం కోసం మరోవైపు చర్చ జరుగుతుంది. అయితే పార్టీలో ఇలా ఇతర పార్టీలకు చెందిన నేతలు, మా బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీలకు చెందిన నేతలతో సమావేశమై వారితో చర్చించినప్పుడు రాష్ట్ర నాయకత్వం ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలతో పాటు రాబోయే రోజుల్లో 2029లో రాష్ట్రంలో అధికారానికి లక్ష్యంగా ముందుకెళ్తున్న ఇలాంటి సమయంలో ఇలా నేతలు వెళ్ళి పక్క పార్టీలకు చెందిన నేతలు కలిసి వాళ్ళతో చర్చించడం అనేది పార్టీపై ఎఫెక్ట్ పడుతుంది, పార్టీలో ప్రభావం చూపుతుంది. అంటే ఇలాంటి నేతలు ఎవరున్నారు అనే దానిపైన చర్చ నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. ఒకవేళ అలాంటి వారు ఉంటే ఎవరు అనేది కూడా అధిష్టానం చూసుకుంటుంది. అదే దీనికి సంబంధించి ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వారితో ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఎవరు లేదు అనే దానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించి కేంద్రానికి సంబంధించి కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర అధ్యక్షుడు సమాచారం అందించి అదేవిధంగా దానికి సంబంధించి ఎవరైతే ఏ నేతలు అయితే చర్చిస్తున్నారు, ఏ నేతలు ఎవరిని కలుస్తున్నారు అనే దానిపై పూర్తి సమాచారం అధిష్టానానికి అందించే అవకాశం ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నేతలు ఎవరితో మాట్లాడితే ఎవరు ఆ నేత అనేది కూడా పార్టీలో ఇప్పుడు చర్చ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఎవరు కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎవరు టచ్ లోనికి వెళ్ళారు, ఆ ఎంపీ ఎవరనేది కూడా అధిష్టానం దృష్టి సారిందని తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే గతంలో ఎవరికైనా కాంగ్రెస్ పార్టీతో ఇతర ఎంపీలకు ఏమైనా లింకులు ఉన్నాయా, లేకుంటే దానికి సంబంధించి నేతలతో గతంలో ఎవరైనా సంబంధాలు ఉన్నాయని ఆలోచిస్తున్నా కూడా సమాచారం అందుతుంది. దీనికి ఎవరు ఎలాంటి వ్యవహారం ఇచ్చినా ఎవరికి ఎలాంటి ఇతర పార్టీ నేతలతో సఖ్యతగా మెలిగి పార్టీ విషయాలకు వారితో టచ్లోనికి వెళ్తే అలాంటి వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా
రాష్ట్రంలో కాదు నిఘా పెట్టి వారితో మాట్లాడే రామచంద్రరావు వారికి సమన్వయం చేస్తున్నాడు. అత్యంత విషయంలో పెద్దగా రష్యా వాటికి సంబంధించిన చెప్పవచ్చు రావాలి. ఎస్ రామకృష్ణ మరి కాంగ్రెస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపారనే ఆరోపణలో ఆ కీలక ఎంపీ పేరు ఏంటి? పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? ఎవరు ఎంపీ ఎవరైనా దాంట్లోనే ఇచ్చిన నాయకత్వం అదే కేంద్ర అధిష్టానించినట్టు ఎంపీ ఎవరై ఉంటారైనా నిఘా పెట్టినప్పుడైతే ఎవరైతే నియమానుస్పదంగా ఎవరైతే ఉన్నారో ఎవరైతే వివరిస్తున్నారో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ పార్టీకి సంబంధించిన విషయాలు కానీ ఏవైతే హాట్ టాపిక్ గా ఎవరైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన నేతలపై నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. అలాంటి నేత ఎవరు అనే దానిపైన ఇప్పుడు పార్టీలో చర్చించినప్పుడు దాదాపుగా రాష్ట్రంలో మంది ఎంపీలు ఉన్నారు. 8 మందిలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రులు వారిని కలిసే అవకాశం లేదు. 6 మంది ఎంపీలు మాత్రం ఉంటారు. ఆ 6 మంది ఎంపీలలో ఎవరు కలిసి ఉంటారు, ఏసీ కార్యదర్శిని ఎవరు అనే దానిపైన ఇప్పుడు పెద్ద చర్చ చేయాలి. రాష్ట్రంలో ఆ నేత ఎవరు, ఆ ఎంపీ ఎవరు దానిపైన నుంచి ఎవరు కలిసి ఉండేది నిఘా సమాచార సేకరించడం రాష్ట్రంతో పాటు కేంద్ర అధిష్టానం దీనిపై దృష్టి సారించి, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలిసిన వారికి ఎలా ఎవరు దానిపైన నిఘా పెట్టారు ఎక్కడ సమాచారంలో కాబట్టి దానికి సంబంధించి ఎవరికైతే ఎంపీ ఏమైనా రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 13వ రోజు కొనసాగుతుంది. స్టైఫండ్ ను వెంటనే 20% పెంచాలని చూడాలి డిమాండ్ చేస్తున్నారు. స్టైఫండ్ పెంచే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసుకు 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నారు. ఇక నాన్ క్లినికల్ పోస్టులను అర్హులైన వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంపై జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చర్చలు జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 13వ రోజు కొనసాగుతోంది. స్టైఫండ్ ను వెంటనే 20% పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. స్టైఫండ్ పెంచే వరకు నిరసన కొనసాగిస్తామంటున్నారు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నారు. ఇక నాన్ క్లినికల్ పోస్టులను అర్హులైన వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చర్చలు జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నిసార్లు ఇక ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 13వ రోజు కొనసాగుతుంది. స్టైఫండ్ ను వెంటనే 20% పెంచాలని చూడాలి డిమాండ్ చేస్తున్నారు. స్టైఫండ్ పెంచే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నారు.
ఇక నాన్ క్లినికల్ పోస్టులను అర్హులైన వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జేజీరామ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. జేజీరామ్ చెప్పండి. థ్యాంక్ యూ రౌలి. జుడాల సమ్మె చూస్తే ఇవాళ 13వ రోజుకైతే చేరుకుంది. అంటే వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలనేటువంటిది వాళ్ళు ప్రభుత్వాన్ని అయితే పదే పదే కోరుతున్నారు. గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే సీనియర్ జూడాలు ఎవరైతే ఉంటారో, సీనియర్ డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు జూడాలుగా ఉండే సమయంలో కూడా కేవలం అంటే వాళ్ళ యొక్క స్టైఫండ్, వాళ్ళ యొక్క విధులు ఏవైతే ఉంటాయో వాటికి సరైనటువంటి వేతనం చెల్లించాలనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ గా కూడా చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటికే పలు దఫాలు ఈ యొక్క ప్రభుత్వంతో కూడా జుడాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా సుదీర్ఘ చర్చలు అయితే జరిపారు. గవర్నమెంట్ కేటతెలం అయితే చేసింది. జుడాలు అనుకున్నటువంటి స్టైఫండ్ అయితే ఇవ్వలేము, కేవలం 3% మాత్రమే జుడాల యొక్క స్టైఫండ్ను పెంచుతామనేటువంటిది చాలా క్లారిటీగా చెప్పింది. అయితే జుడాలు మొన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తామందరం ఈ యొక్క ఎమర్జెన్సీ విధులకు పూర్తిగా హాజరు కాము అనేటువంటిది పూర్తిగా కూడా తేటతెల్లంగా చేయడం అయితే జరిగింది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ప్రధాన పత్రికల్లో కూడా ఈ యొక్క జుడాలకు సంబంధించినటువంటి వార్తలు అయితే ప్రచురితమయ్యాయి. దానిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే చాలా క్లారిటీగా కూడా ఈ యొక్క జుడాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ లీడర్స్ చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ యొక్క ఏదైతే నిరసనలు చేస్తూ ఉన్నామో కంటిన్యూగా చేస్తానే ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కైతే తగ్గము అనేటువంటిది తేల్చి చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పింది. వైద్య శాఖ మంత్రి కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. జుడాలతో ఇప్పటికే పలుమార్లు కూడా వాళ్ళ యొక్క సమస్యల మీద పూర్తిగా కూడా చర్చలు అయితే జరిపారు. లోటు బడ్జెట్ కారణంగానే కాకుండా అనేక కారణాల రీత్యా తమకు ఇచ్చేటువంటి స్టైఫండ్ పూర్తిగా కూడా ఇవ్వలేము, కేవలం 3% మాత్రమే స్టైఫండ్ పెంచేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా కూడా తేటతెల్లం అయితే చేయడం జరిగింది. కానీ జుడాలు ఏమాత్రం కూడా వెనక్కు తగ్గేదే లేదు. గతంలో కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకైతే మేము హాజరవుతామని ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టే ఎమర్జెన్సీని కూడా పూర్తిగా కూడా నిలుపుదల చేస్తామని చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం ఆల్టర్నేట్ గా ఎవరైతే దానికి తగ్గట్టు డాక్టర్లు అయితే ఉంటారో వాళ్ళని ఇప్పటికే కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క వృత్తిని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ తిరుపతి రాయలసీమకే తలమానికమైనటువంటి రుయా ఆసుపత్రిలో మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున జుడాలు వాళ్ళ యొక్క సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళకి దాదాపు 13 రోజులు కావస్తోంది. 13 రోజులు అయినప్పటికీ కూడా దశల వారీగా కూడా వాళ్ళ యొక్క నిరసనలు అయితే పెళ్లి ఊపుకేటట్టు కూడా మనకు తేటతెల్లం అవుతుంది. 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే భారీగా ఈ యొక్క రుయా ఆసుపత్రి ఆవరణ ఏదైతే ఉందో భారీ ఎత్తున ర్యాలీ అయితే చేశారు. అంతేకాకుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి మహానగరం ఎన్టీఆర్ కూడలి నుంచి రుయా హాస్పిటల్ నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ కూడలి, అదేవిధంగా ఎంఆర్పల్లి సర్కిల్ వరకు తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ కూడల మీదుగా కూడా రుయా ఆసుపత్రి వరకు కూడా వాళ్ళు బైక్ ర్యాలీ చేస్తూ దాదాపు వాళ్ళ యొక్క నిరసన అయితే తెలియజేయడం జరిగింది. అదే విధంగా మనం అయితే చూసుకున్నట్టయితే పూర్తిగా ఈ యొక్క జుడాలు ఆ యొక్క రుయా హాస్పిటల్ కి సంబంధించినటువంటి క్రీడా మైదానం ఏదైతే ఉందో ఆ యొక్క క్రీడా మైదానంలో దాదాపు 300 నుంచి 400 మంది విద్యార్థులు జూడాలందరూ మొత్తం ఒక దగ్గర చేరారు. ఎస్విఎంసి అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ఫామ్ లాంటిది కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల అనేటువంటి అందరూ కూడా ఒక ఫామ్ గా తయారై తమ యొక్క నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి. మరో 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టే నల్ల రిబ్బన్లు కట్టుకోవడం జరిగింది. జయజీరామ్, మరి ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలకి పెంచడాన్ని ఒక్కటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చూడాలి? అంటే వాళ్ళకి గతంలో మనం చూసుకున్నట్టయితే 60 ఏళ్ళు నుండి 60 నుంచి 62 ఏళ్ళ వరకు వచ్చింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 65 ఏళ్ళ వరకు పెంచేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయండి. దాన్ని పూర్తిగా మేము అడుగుతున్నటువంటి మా డిమాండ్, మేము ప్రతినిత్యం విధులకైతే ఉన్నాము, మా విధులకు హాజరయ్యి మా థ్యాంక్ యూ జయజీరామ్.
నిజామాబాద్ జిల్లాలోని హౌసింగ్ టవర్స్ నిర్మాణం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటికే 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ నిర్మిస్తున్నామని, నిజామాబాద్ లో త్వరలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక, పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు కట్టుకోవాలనే కోరికని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా మొదట విడత ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఏదైతే ఇల్లు ఇచ్చామో దాంట్లో భాగం నిజామాబాద్ అర్బన్ టౌన్లో కూడా కొంతమంది ఇల్లులు కట్టుకోవడం జరిగింది. ఉదయం స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్లు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, ఇంకా పార్టీ ముఖ్య నాయకులు, డిసిసి అధ్యక్షులు, మిగతా నాయకులు, వారితో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే నిరుపేదలు అందరం కలిసి సుమారు ఒక 6-7 ఇళ్ళు కంప్లీట్ అయినవి ఒక 3-4, ఫినిష్డ్ స్టేజ్లో ఉన్నాయి ఒక 3-4 ఇళ్ళు కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. వారి ఆనందానికి హద్దు లేదు. ఎందుకంటే మేము ఇల్లే కట్టుకుంటాము అనే ఆలోచన గత ప్రభుత్వంలో మిస్ అయ్యాం. ఇక వస్తుందో రాదో అనుకునే టైంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలపమని వారు నాకు చెప్పినందుకు చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి పని చేస్తే, ఒక పేదవాడికి ఒక సహాయం చేస్తే, అందుట్లో నివసించడానికి ఇల్లు ఇస్తే ఆ ఆనందం ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా. హైదరాబాద్ అబిడ్స్ అసెంబ్లీ పరిధిలోని చిరాగ్ గల్లీలో నాలా అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు ఏడాది క్రితం ప్రారంభమైన ఇప్పటికీ పూర్తి కాలేదని చెబుతున్నారు. నాలా పనుల కోసం రోడ్డును పూర్తిగా తవ్వేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం అయితే మనం అబిడ్స్ సమీపంలోని చిరాగ్ లేన్లో అయితే మనం అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపు సంవత్సరం క్రితం తోవిపెట్టిన ఈ యొక్క రోడ్డు పనులు అయితే ఇప్పటికి కూడా నత్తనడక నడుస్తున్నాయని మనం చూసొచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నట్టయితే ఈ యొక్క నాలాకు సంబంధించిన ఏవైతే పనులు ఉన్నాయో ఈ యొక్క సంబంధించిన రోడ్డును అయితే ఒక సంవత్సరం క్రితమే తోవిపెట్టి ఇప్పటికి కూడా ఈ యొక్క సమస్యను అయితే ఈ యొక్క సంబంధించిన అధికారులు కానీ ఇటు పనిగాలు కానీ ఎవరు కూడా దీని అయితే పట్టించుకునే నాదుడు లేడు. మనం చూసినట్లయితే ఈ అంతా కూడా తవ్విపెట్టడంతో ఇటు ప్రజలకు కూడా ఇటు నడవడానికి కూడా ఇటు ఆస్కారం లేనంతగా తవ్విపెట్టడం అయితే జరిగింది. ఈ యొక్క పనులు కూడా వేగవంతం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరొక మనిషి కూడా ఇటు నడవడానికి కూడా ఆప్షన్ లేకుండా, ఇటు ఒక వెహికల్ కూడా పోవడానికి ఆప్షన్ లేకుండా ఇదంతా తవ్విపెట్టడం అయితే ఈ యొక్క దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇక్కడ నీళ్లు నిలిచిపోయినాయి, ఈ యొక్క తవ్వినంత నీళ్లు నిలిచిపోయినాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క నల్ల కనెక్షన్ ఏదైతే ఉందో అక్కడ నల్ల విధంగా వాటర్ త్రాగునీరు అయితే పోతూనే ఉంది. అటువంటి పనులు కూడా ఏవి పట్టించుకోకుండా ఈ విధంగా తవ్వి అయితే ఈ యొక్క సంబంధించిన అధికారులు కూడా ఏ ఒక్క రోజు కూడా వచ్చి అధికారులు అయితే పట్టించిన రోజే లేదంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక చిన్న కిరాణా కొట్టు కూడా మనం చూస్తుండొచ్చు. వారు కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా వారికి వచ్చే రోజువారీ బిజినెస్ వాళ్ళకు 500-1000 రూపాయలు కాక అవి కూడా అవ్వకుండా, ఎందుకంటే ఇటు రోడ్డు చూసినట్టయితే ఇటు ఎవరు కూడా రావడానికి ఆస్కారం లేదు కాబట్టి ఏ ఒక్క కస్టమర్ కూడా మా దగ్గరికి రావడం లేదంటూ కూడా వారైతే ఒక తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. తర్వాత చూసినట్టయితే చాలా రోజులు ఈ యొక్క సమస్య, ఇది ఒక రోడ్ అనేది తవ్విపెట్టడంతో ఇటు వాహనాలు కూడా పోవడానికి ఆప్షన్ లేక వచ్చిన ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ఇటు తిప్పుకొనే వెళ్తున్నాడు. ఈ యొక్క సంబంధించిన ఈ యొక్క రోడ్డు కూడా బ్లాక్ ఉందంటూ కూడా ఎక్కడ కూడా ఒక GPS అంటే ఒక గూగుల్ మ్యాప్స్లో కూడా దీని అయితే అప్డేట్ చేయకపోవడంతో తెలియని వారందరూ కూడా ఇదే రోడ్లలో రావడం, ఇక్కడ వరకు చూసిన తర్వాత మళ్ళీ తిప్పుకొని వెళ్ళే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇందాక మనం విజువల్లో కూడా చూసినట్టయితే చాలామంది ఒక చిన్న ఒక స్పేస్ నుంచి అయితే నడుచుకుంటూ రావడం అయితే జరుగుతుంది. తృతిలో వాళ్ళు పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఆ వచ్చే వాటర్ ద్వారా అక్కడ ఉన్న మట్టి అంతా తడుస్తూ ఉండడంతో ఆ మట్టి ఎప్పుడైనా కూడా ఆ కూలి ఉన్న కాస్త రోడ్డు కూడా ఇటు పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో వారు కూడా అందులో కింద పడి
ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇటు చూసినట్టయితే ఈ యొక్క డ్రైనేజీ సమస్యలు హైదరాబాద్లో ప్రతి ఒక్క చోట కూడా మనం చూస్తున్నాం. ఇటు చూసినట్లయితే రెహమత్ నగర్లో కానీ అటు సింగారకుంటలో కానీ హైదరాబాద్లో పలు చోట్లలో అయితే ఏ నాలా సమస్యలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎందుకు దీనికి సంబంధించిన అధికారులు ఎందుకు కూడా దీన్ని పట్టించుకుంటలేరు అంటూ కూడా స్థానికులు అయితే ఆ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా ఆ పనులు నత్తనడకగా నడిపించడం, తర్వాత దీనికి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ జోనల్ కమిషనర్లే కానీ జోనల్ ఆఫీసర్లే కానీ ఎందుకు విజిట్ చేసి ఈ యొక్క పనులను వేగవంతం చేయట్లేరు అంటూ కూడా స్థానికులు ఆగ్రహం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఒక నాలా సమస్యలు ఇదే విధంగా ఉండడంతో ఇటు వర్షాలు పడినప్పటికి కూడా ఈ యొక్క నాలా అనేది ఫుల్గా నిండిపోవడం, అటు నుంచి ఆ నీళ్ళు అనేది కూడా వీళ్ళ ఇండ్లలోకి వస్తున్నాయని కూడా ఆ స్థానికులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. తర్వాత చూసినట్టయితే దోమల సమస్య, ఎందుకంటే ఇది ముఖ్యంగా ఇది ఆల్రెడీ వర్షాకాలం కాలంతో దోమల సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. తర్వాత ఇది ఒక డ్రైనేజీ సమస్యలు మనం చూసినట్టయితే ఇక్కడ మనం నిలబడడానికి కూడా ఆస్కారం ఎంతగా దుర్వాసన కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క నాలా ఓపెన్గా ఉండడంతో ఇటు దుర్వాసన కూడా ఇండ్లలోకి రావడం, తర్వాత ఇటు చూసినట్లయితే ఆ దోమలు కూడా తీవ్రంగా దోమల సమస్య కూడా మాకు ఉందంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పడం అయితే మనం చూస్తున్నాం. ఈ యొక్క పనులు అయితే నటనడకలు నడుస్తున్నాయి. ఈ యొక్క పనులు మాత్రం ఏ విధంగా కూడా పట్టించుకోవడం మనం చూసినట్లయితే అదేవిధంగా తవ్వి పెట్టి కుప్పలు కుప్పలుగా పోసిన ఆ యొక్క కాంక్రీటు ఆ మట్టిని కూడా మనం చూడవచ్చు. తవ్విన పెట్టింది కానీ ఒక లారీలలో కూడా తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా డంపింగ్ యార్డ్లో పోయాల్సి, కానీ అది కూడా ఈ యొక్క కాంట్రాక్టులు మాత్రం చేయట్లేరు. మనం చూసినట్టయితే ఈ విధంగా రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ కూలగొట్టిన ఈ అంత వేస్ట్ని కూడా తీసుకెళ్ళి ఆ గచ్చిబౌలి అంటే డంపింగ్ యార్డ్లలో వారు వేయడం మనం ఆల్రెడీ కూడా ప్రీవియస్గా అయితే ఆ డంపింగ్ యార్డ్ మనం చూడడం అయితే జరిగింది. చెప్పలేము ఈ విధంగా పనులు అయితే ఇదే విధంగా నత్తనడక నడిస్తే ఏ రోజు ఏ ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఒక స్థానికుల ఆవేదన మేరకు దీనికి సంబంధించిన అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ వర్కర్స్ కానీ ఎవరైతే ఉంటారో అత్యంత వేగంగా ఈ యొక్క పనులను పూర్తి చేయడం ద్వారా ఇక్కడున్న స్థానికులకైతే ఉపశమనం కూడా లభిస్తుంది అంటూ కూడా ఆ స్థానికులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇటు రావడానికి పోవడానికి కూడా వీలు లేకుండా ఈ యొక్క కంప్లీట్ రోడ్ని అయితే బ్లాక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి మామూలుగానే చిన్న చిన్న రోడ్లు కాబట్టి ఒకవేళ ఈ యొక్క రోడ్ని క్లోజ్ చేస్తే వేరే దారిలో వెళ్ళడానికి అవకాశాలు కూడా ఉండవు. ఒకవేళ అదే ఇదే వర్క్లు కనుక ఒకవేళ మెయిన్ రోడ్లో జరుగుంటే మాత్రం ఇంకో ఆల్టర్నేట్ వే ఉంటుంది. కానీ ఈ యొక్క బస్తీలలో ఈ యొక్క గల్లీల్లో ఇటువంటి నాలా పనులు నెలల కొద్దిగా నిలిచిపోవడంతో ఇటు స్థానికులకు వెళ్ళడానికి మార్గం లేకపోగా ఈ యొక్క దుర్వాసనతో పాటు ఈ యొక్క దోమల బెడద కూడా వారికి ఉంటుంది. కాబట్టి తక్షణం ఈ యొక్క సంబంధించిన అధికారులందరూ కూడా జోనల్ కమిషనర్ కానీ తర్వాత ఇక కాంట్రాక్టర్లు కానీ ఈ అందరూ కూడా దీనికి సంబంధించిన వర్క్ని అయితే వేగవంతం చేయాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతారు. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క నాలాకు సంబంధించిన ఏదైతే నాలా ఎక్స్టెన్షన్ ఉంది దాదాపు 7 కోట్ల రూపాయలతో అయితే ఈ యొక్క పనులు అయితే చేపట్టారు. కాబట్టి దీని అత్యంత త్వరగా దీన్ని అయితే క్లోజ్ చేయాలంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ జయకృష్ణతో రిపోర్టర్ శివ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.